మహాత్మా జ్యోతిరావు పూలే సత్యమణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తిరుపతి తీర్థకట్టు వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్థానిక బీజేపీ నాయకులు గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విబి మండల అధ్యక్షుడు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ 84వ బూత్ అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు విద్వాన్ కస్బా పద్మభూషణ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, గూండాల గోపీనాథ్, బీజేపీ క్రియాశీలక సభ్యురాలు విగ్రహాల కళ్యాణి పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फूले गारू, जोहार जोहार, जोहार सावित्रीबाई फूले गारू, जोहार जोहार, जोहार सावित्रीबाई फूले गारू, जोहार जोहार, जोहार सावित्रीबाई फूले गारू, जोहार सावित्रीबाई फूले गारू, जोहार सावित्रीबाई फूले गारू, ఈరోజు దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా స్థానిక నిమ్మకాయల వీధిలోని పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సావిత్రిబాయి పూలే గారి గొప్పతనాన్ని ఇక్కడ స్కూల్ విద్యార్థులకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్కూల్లోని టీచర్ లేఖశ్రీ గారిని ఘనంగా సత్కరించాము. ఈరోజు మన దేశ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువ. స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని వారి సతీమణి మన సావిత్రిబాయి పూలే గారు ఆమెకు మొట్టమొదట విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయులు చేసి స్త్రీలకు విద్య అవసరమని చాటి చెప్పిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు మహిళలకి విద్య నేర్పి అన్ని రంగాల్లో ఈరోజు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉన్నారు. ఏ రంగమైనా ఎత్తుకోండి, ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారికి చదువు కానీ ఇలాగ ఉద్యోగపరంగా కానీ ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారిని ఎంకరేజ్ చేసి మన దేశ అభివృద్ధికి స్త్రీల పాత్ర ముఖ్యమని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని పుష్పాంజలి చేసి ఘన నివాళి అర్పిస్తున్నారు.